విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, అలాగే మహానటి సావిత్రి, కళాభారతి జమున, సూర్యకాంత నటించినటువంటి గుండమ్మ కథ 1962 సంవత్సరం జూన్ 7వ తేదీన రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది. ఈ చిత్ర నిర్మాణంలోనూ విడుదల ఈ అన్నిటి కూడా చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి, వివాదం కూడా ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఆసంతం ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. కన్నడలో మానే తుంబడ హేను అని చెప్పేసి బి విఠలాచార్య ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఎలా ఉంటుందంటే ఒక కుటుంబంలో సమస్యలు, కన్నీళ్ళు, చాలా ప్యాథరిక్ స్టోరీ అది. అది వాహిని స్టూడియోలో తీశారు ఆయన. తీసి సినిమా కన్నడలో రిలీజ్ చేస్తే అనుకున్నంత స్థాయి విజయం సాధించలేదు, అప్పులే మిగిలేదు. దాంతో ఆయన ఏం చేశారంటే ఈ రెంట్లు కట్టాలి కదా, మరి ఈ స్టూడియోకి ఫ్లోర్ తీసుకున్నారు, ఈ రెంట్లు బాకీ ఉన్నారు, సరే కట్టలేని పరిస్థితి, సరే ఆయన చక్రపాణి గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన ఏం చేశారంటే ఆ స్క్రిప్ట్ అంతా కూడా తీసుకొచ్చి ఆయనకు ఫ్రీగా ఇచ్చేశారు. చక్రపాణి కూడా ఒక స్టోరీ తనకు దొరికింది కదా అని చెప్పేసి అవన్నీ కూడా మాఫీ చేశారు, ఉన్న బకాయిలన్నీ కూడా. ఈ విధంగా ఈ సినిమా స్టోరీ చక్రపాణి చేతికి వచ్చింది. చక్రపాణి చేతికి వచ్చినా కూడా ఆయన సినిమా తీయడానికి ముందు వెనక ఆలోచించారు. నాగిరెడ్డి మాత్రం ఈ సినిమా తీద్దామని బాగా ఉత్సుకత చూపించారు. కాకపోతే అక్కడ నిర్మాణంలో లేకపోతే సినిమా కథ విషయంలో చక్రపాణి డెసిషన్ లేకుండా ఏ పని కూడా చేయడానికి లేదు. నాగిరెడ్డి లాగా ముందుకు వెళ్ళేవారు కూడా కాదు. ఈ సినిమా ఇలా తీస్తే ఇంకా ఆడకపోగా నష్టాలు మిగులుతాయని భావించినటువంటి చక్రపాణి ఈ సినిమాకి అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. మీరు చూడండి, గుండమ్మ కథ అనేటువంటి ఈ గుండమ్మ అనే పేరు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండదు, ఇది కన్నడ పేరు. చాలా మంది ఇదేంటంటే అర్థం చేసుకోలేకపోయారు, ఎందుకంటే కన్నడలో ఉండే సినిమా నిజంగా గుండమ్మ అనేది తెలుగులో కూడా ఒక సాధక నామధేయంగా మారిపోయింది. అనేక మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఈ సినిమాని తీద్దామని చెప్పి ముందుకొచ్చారు. మరి ఇక్కడ తారాగణం వచ్చేటప్పటికి భారీ కాస్టింగ్ పెట్టాలి, ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు. మరి ఇద్దరు హీరోయిన్లు ఎవరిని పెట్టాలన్నప్పుడు మహానటి సావిత్రిని ఆల్రెడీ బుక్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు పక్కన ఎవరిని పెట్టాలి, ఇది వాళ్ళకు వచ్చినటువంటి ఒక డౌట్. అప్పుడు చాలా మంది ఉన్నారు, బి సరోజాదేవి అలాంటి వాళ్ళందరూ ఉన్నారు, కానీ జమున అయితే ఈ క్యారెక్టర్గా బాగా సరిపోతుంది అని చెప్పేసి చక్రపాణి, నాగిరెడ్డి ఇద్దరు కూడా భావించారు. కానీ అప్పటికే ఒక వివాదం జరిగింది. ఆ వివాదం ఏంటంటే దొంగల్లో దొర అనేటువంటి సినిమా నిర్మాణం జరిగేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, జమున వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రవర్సీ వచ్చింది. అందులో అక్కినేని నాగేశ్వరరావు వెళ్ళి ఎన్టీ రామారావుతో చెప్పింది ఏంటంటే జమున రెక్లెస్గా ఉంటారని, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారని, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కూడా లేచి నిలబడరని, అలాగే సూర్యకాంతం లాంటి వాళ్ళు షూటింగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళతో కబుర్లు చెప్పకుండా ఒక నవలు చదువుకుంటూ అహంకార ధోరణిలో ఉంటారని, ఇలాగ రకరకాల విషయాలని కూడా చెప్పడం జరిగింది. ఎన్టీ రామారావుకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఒక విషయం ముందు ఎవరైతే వచ్చి చెప్తారో వాళ్ళ మాట నమ్ముతాడు ఆయన. అక్కినేని నాగేశ్వరరావు చెప్పేటప్పటికి అయితే ఏం చేద్దాం బ్రదర్ అనేటప్పటికి మనం ఈవిని అవాయిడ్ చేసేద్దాం, ఈవిడితో మన సినిమాలు తీయద్దు, అలాగే మన హీరోయిన్గా మన పక్కన నటింప చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కూడా తీర్మానించుకున్నారు. ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ఆ రోజుల్లో అది ఒక సెన్సేషన్. అదే సందర్భంగా జమున ఈ విషయంలో కూడా ఒక
సంచలనాత్మక ప్రకటన ఒకటి చేశారు. ఆ దొంగల్లో దొర అనేటువంటి సినిమా నిర్మాణంలో ఏం జరిగిందో నాకు తెలుసు, నా మనసుకి తెలుసు, అది నేను బయటికి చెప్పను, ప్రపంచానికి అది ఎప్పటికీ తెలియదు అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఒక రకమైన డిస్ప్యూట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎంతవరకు వచ్చిందంటే ఇద్దరు అగ్ర హీరోలు ఆ రోజుల్లో ఒక నటిని కనుక మరి బ్యాన్ చేస్తే వాళ్ళు నటించకుండా ఉంటే వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోవడం ఖాయం. ఎందుకంటే ఆ రోజుల్లో దాదాపు 70% నిర్మాణం అంతా కూడా ఇద్దరు అగ్ర హీరోలు చూస్తే జరిగేది. వాళ్ళు కాదని ఎవరైనా ముందుకెళ్ళి ఇంకో హీరోయిన్ బుక్ చేసే అవకాశం లేనే లేదు. కానీ జమున మాత్రం అదేమీ కేర్ చేయలేదు. దాదాపు 2 సంవత్సరాలకి పైగా ఆవిడ ఇండివిజువల్గా యువ నటులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్కన నటించారు. ముఖ్యంగా సీనియర్ నటులు అయితే జగ్గే యాక్సెప్ట్ చేశారు. జగ్గే తన సినిమాల్లో జముని పెట్టుకునేవాళ్ళు. మరి హన్నాద ఆ రోజు కొత్త తరం సంబంధించి తనకంటే ఒక విధంగా జూనియరే. కృష్ణ జూనియర్, కృష్ణరాజు జూనియర్, సోన్ బాబు జూనియర్, ఇలాంటి వాళ్ళ సరసన ఆవిడ నటించడం మొదలుపెట్టింది. మీకు కనుక తెలుసుకుంటే ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఈ యువ కథానాయకులతోనే ఆవిడ ఇవ్వటం జరిగింది. అలా హిందీలో ఆ టైంలో ఆవిడ దాదాపు 12 సినిమాలు నటించడం జరిగింది. అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్సే. ఒకనొక సమయంలో చెన్నై నుంచి ముంబైకి మారిపోదామా అన్నటువంటి ఆలోచన కూడా వచ్చింది. కానీ ఆవిడ రకరకాల కారణాల చేత మానుకొని చెన్నైలోనే ఉన్నారు. ఒక సందర్భంలో ర్యాలీని కూడా అన్నారు, నువ్వు తంతే బోర్లో గుంపలో పట్టావు వచ్చి, ఎందుకంటే నీకు ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి, ఇంత కొత్త తరం నటీనటులతో నువ్వు నటిస్తున్నావు అంటే వాళ్ళు అవాయిడ్ చేయడమే కదా అని చెప్పి చమత్కరించారు కూడా. అయితే ఈ విషయం చక్కబడి కూడా తెలుసు. కానీ ఆయన వెయిట్ చేస్తుంది అంటే ఎప్పటికైనా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి. కానీ అవ్వకపోవడంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా కలిపి సమావేశం అంటే ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ తీర్మానించింది ఏంటంటే ఆవిడ ఒక క్షమాపణ లెటర్ కనుక రాసిస్తే మేము కాంప్రమైజ్ అవుతామని చెప్తే జమునతో కేవీ రెడ్డి మహాదర్శకుడు ఆయన స్వయంగా మాట్లాడితే కేవీ రెడ్డితో ఆవిడ ఒకటే మాట చెప్పారు, నేను తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు నేను ఎందుకు క్షమాపణ రాయాలి లెటర్ అని చెప్పేసి ఆవిడ కూడా ఒక మొండిగా కూర్చున్నారు. వాళ్ళ జమున తండ్రి నాన్నగారు కూడా ఆయన కూడా ఒప్పుకోలే. సరే ఇలా బిగుసుకుపోయి వాళ్ళు మళ్ళీ ఇంకా రెండో సిట్టింగ్కి మళ్ళీ 1 month తర్వాత కూర్చొని ఈసారి చక్రపాణి కలగజేసుకొని అందరినీ తిట్టారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, సినిమా ఇండస్ట్రీకి ఇది మంచిది కాదు, అందరూ కలిసి ఉంటేనే సినిమా ముందుకెళ్తుంది అని చెప్పి అందరికీ అక్షంతలు వేసి కాంప్రమైజ్ చేసి మొత్తానికి ఈ సినిమాలో జమున్ని హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. అందులో నాగేశ్వరరావు పేరుగా. అయితే ఇది తీసుకున్నప్పుడు ఈ సినిమా లేట్ అయింది, ప్రొడక్షన్ లేట్ అవడంతో అదే సమయంలో ఎన్టీ రామారావు గులే బకావళి కథ తీస్తున్నారు. వివాదం సమసిపోయింది కాబట్టి జమున్ని గులే బకావళి కథలో తీసుకున్నారు. అది సూపర్ డూపర్ హిట్ అయిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇదండి ఆ రోజుల్లో. ఇది చాలా మందికి తెలుసు, కానీ ఇంత వివాదం ఉంటుందని మాత్రం కొద్దిమందికైనా తెలిసి ఉండాలి. కాకపోతే దొంగల దొర మాత్రం దీనికి అగ్నికి ఆశ్చర్యపోసినట్టు అక్కడే ఇన్సిడెంట్ జరిగింది మెయిన్. ఇది చాలా కాలము చాలామంది డిస్కషన్స్ కూడా చేసుకున్న సందర్భం కూడా. ఇంకా ఇక్కడికి వచ్చేప్పటికి ఈ పెద్ద తారాగణం ఉన్నప్పుడు వాళ్ళ డేట్స్ దొరికేవో. ఈ డేట్స్ దొరకకపోతే ఏం చేసేవాళ్ళంటే వాణి స్టూడియోస్లో వీళ్ళు షూటింగ్కి వచ్చేవాళ్ళు. సో నాగేశ్వర ఎప్పుడున్నారు, సావిత్రి ఎప్పుడున్నారు, రామారావు ఎప్పుడున్నారు, ఇలా చూసుకొని ఆ సందర్భానుసారంగా సీన్స్ తీసేస్తూ ఉండేవాళ్ళు. కామేశ్వరరావుని దీన్ని డైరెక్టర్గా ఎంచుకోవడం జరిగింది. అది పౌరాణిక బ్రహ్మ. కానీ ఈ సోషల్ పిక్చర్ కూడా అద్భుతంగా తీశారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కస్ బాట్లే. ఈయన కెమెరా మెన్ అని మనం అనకూడదు, ఒక ఛాయాగ్రహణ దర్శకుడు అని మనం చెప్పాను. అంత గొప్ప ఆయన ఏం చేసేవారంటే లైటింగ్ అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు. ఆ లైటింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండేది. ఆ లైటింగ్ పూర్తి అయ్యేంత వరకు ఎవరిని లోపలికి రానిచ్చేవారు కాదు. ఆయన చేసిన కృషి ఈ సినిమాలో మీకు చాలా కనిపిస్తుంది. ఈ సినిమా అంతా కూడా సెట్స్లోనే తీశారండి, కానీ మీకు ఎక్కడా కూడా ఆ భావం కలగదు. అలిగిన వేళనే చూడాలి, గోకుల కృష్ణుని అందాలు అని చెప్పేసి ఒక పాట ఉంది కదా, అందులో ఎన్టీ రామారావు మీద లైటింగ్ చూడండి, సావిత్రి మీద పడే లైటింగ్ చూడండి, అది మార్కస్ బాట్లే గొప్పతనం. ఎన్టీ రామారావు సావిత్రి ఆ పాటలో చాలా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు అని చూడాలి, అద్భుతమైన సన్నివేశం, అది మార్కస్ బాట్లే లైటింగ్ ఉన్నటువంటి ఎఫెక్ట్. అలాగే
కోలో కోలో ఏమో కోలో నా సామి అని చెప్పి ఒక పాట ఉంది కదా. ఆ పాటలో 2 జంటలు పాడుతూ ఉంటాయి. ఒకటి ఎన్టీ రామారావు సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు జమున. కానీ ఆ పాట తీసే టైంకి అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళతో ఆ పాట షూట్ చేసేసి మిగిలిన పాట మిగతా వాళ్ళ మీద షూట్ చేసి ఆ 2 కలిపి 2 జంటలు కూడా పాడుతుంటగా ఈ సినిమాలో చూపించారు. అదండి ఆ రోజు ఛాయాగ్రహణ దర్శకత్వం అంత గొప్పగా ఉండేది. మరి ఇంకో కనుక ప్రేమయాత్రగా బృందావనము నందనవనము ఎలనం అని చెప్పి ఒక పాట ఉంది కదా. ఈ పాట యాక్చువల్గా పింగళి రాయాలి, ఎంతకని కుదరట్లేదు ఆ పాట రాయాలని. సందర్భం కుదరట్లేదు, పైగా యుగల గీతం ఎలా రాయాలో తెలియట్లేదు. చక్రపాణి ఆ పాటని ఎక్కడ తీద్దామని చెప్పి ఆయన ముందుగా అనుకుంటున్నారు. కామెంట్స్ ఏమన్నారంటే, మనం అన్నీ కూడా ఇండోర్లోనే తీసేస్తున్నాం కదా, మనం ఊటీ మైసూరు వెళ్దామంటే అక్కడ బాగుంటుంది అని చెప్పంటే, ఎందుకే ఖర్చు, ఇక్కడ విజయ గార్డెన్స్లో తీసేస్తే సరిపోలేదా అని చెప్పేసి చక్రపాణి అన్నారు. అప్పుడు పింగళి ఆయనకి నాగేంద్ర ఆయనకి ఏం గుర్తుకొచ్చిందంటే, ప్రేమ యాత్రకు బృందావనము నందనవనము ఏలనం అని ఆ మాట గుర్తుకొచ్చి పాట రాసేసారు. ఆ విధంగా చక్రపాణి ఏదైతే మాట్లాడినారో ఆ మాటని పాట కింద తీసుకొని అద్భుతమైన పాటని ఆయన సమకూర్చారు. ఘంటసాల వెంకటేశ్వర గారికి దీనికి సంగీతం. అద్భుతమైన పాటలండి, మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్టే. ముఖ్యంగా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని చెప్పి పాట ఉంది కదా. 1962లో మీరు కనుక అక్కడి నుంచి చూసుకుంటే దాదాపు 20 సంవత్సరాల పాటు సినిమా థియేటర్లో అప్పుడు ఓపెన్ టాప్గా ఉండేవి పల్లెటూరులో. వాటిల్లో సినిమా ప్రారంభానికి ముందు పాటలు వేసేవాళ్ళు. ఆ పాటలు వేసినటువంటి పాటల్లో లేచింది నిద్ర లేచింది అన్న పాట కంపల్సరీ వేసేవాళ్ళు. అదండి ఆ సినిమాకున్న పాటల యొక్క గొప్పతనం. మరి ఈ సినిమాకి మెయిన్ లీడ్ ఎవరు అని అనేప్పటికీ సూర్యకాంతం ఈ సినిమాలో ఆవిడ చేసినటువంటి యాక్టింగ్ ఈ సినిమాని నిలిపింది. ఒక గేయాళిగా ఆవిడ చేసేటువంటి ఈ క్యారెక్టర్ ఈ సినిమాకి ప్రధానమైంది. ఇది ఎన్టీ రామారావుకి 100వ సినిమా, అక్కినేని నాగేశ్వరరావుకి 99వ సినిమా. అయినా సరే వాళ్ళు ఏం పేరు పెట్టారు, గుండమ్మ కాదా అని చెప్పేసి పెట్టారంటే, గుండమ్మగా ఆవిడ చేసిన నటన అంత గొప్పగా ఉంది. ఈ గొప్పతనం గురించి ఒక విషయం చెప్పాలి. ఈ సినిమాని 1991 ఆగస్టు 14న ఒక సినిమా రిలీజ్ అయింది, అల్లుడు దిద్దిన కాపురం అని. అది సూపర్ స్టార్ కృష్ణ, శోభన, అత్తగారి కింద బి సరోజాదేవి నటించారు. ఇది కూడా సేమ్ గుండమ్మ కథ, ఈ కథనే ఫాలో అయ్యారు, కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కృష్ణ దీనికి దర్శకత్వం కూడా వహించారు. కానీ ఈ సినిమా ఆశించినంత విజయం చేరలేదు. కారణం ఏంటంటే అత్త కింద బి సరోజాదేవి నటించడం. అంటే ఆ రోజుల్లో ఒక గయ్యాళితనం చూపించినటువంటి సూర్యకాంతం లేకపోవటం ఎంత వెల్త్గా కనిపిస్తుందో ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత కాలంలో ఈ గుండమ్మ కథ సినిమానే డి రామానాయుడు తీద్దామని చెప్పి అనుకున్నారు. అప్పుడు అక్కినేని నాగార్జున అలాగే బాలకృష్ణ ఇద్దరు కూడా వీళ్ళిద్దరిని పెట్టి తీద్దామని చెప్పి ప్రాజెక్ట్ రెడీ చేశారు. రెడీ చేసిన తర్వాత వాళ్ళకి యాక్చువల్గా గయాలిగా ఉండేటువంటి సూర్యకాంతం రోల్ ఎవరు వేస్తారు, చాలా పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఒకనొక టైంలో వాణిశ్రీ అని కూడా అనుకున్నారు. కానీ డి రామానాయుడికి డౌట్ ఏమొచ్చిందంటే, ఆవిడ చేసిందంటే ఇప్పుడు ఎవరు చేయలేరు, ఆ సినిమా కనుక పోతే మొత్తం పెట్టిన పెట్టుబడి అంతా కూడా పోతుంది, మనం వద్దు, ఈ జోలికి వెళ్ళొద్దు, చేతులు కాల్చుకోవద్దు అని చెప్పి ఆగిపోయారు. తర్వాత కాలంలో మళ్ళీ ఆలోచన వచ్చింది. వాళ్ళ సురేష్ కూడా దీని గురించి ఆలోచన చేశారు. వాళ్ళ అబ్బాయి నాగ చైతన్య ఇతను దీని అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరిని తీసుకొని ఈ సినిమాని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ముందుకెళ్ళారు. మళ్ళీ ఆ టైంలో కూడా ఎవరు సరైన వాళ్ళు దొరకల. దాంతో వాళ్ళకి భయం వేసి ఆ ప్రాజెక్ట్ని ఆపేశారు. అదండి గొప్పతనం. సూర్యకాంతం చేసే రోజు సూర్యకాంతమే చేయాలి, ఇంకోటి కనుక చేస్తే అది ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళదు అని చెప్పేసి ఈ సినిమా నిరూపించింది. ఇందులో రాజనాల్ కూడా ఒక మంచి క్యారెక్టర్ వేస్తాడు, రౌడీ క్యారెక్టరు. ఎన్టీ రామారావుకి రాజనాల్కి మధ్య ఒక ఫైట్ ఉంటుంది. అప్పట్లో చెన్నైలో కుంగ్ఫు ఫైట్స్ అని చెప్పేసి అప్పుడే ప్రదర్శితం అవుతుంది. అది చూసేటువంటి దర్శకుడు ఆ మెథడ్ని ఇక్కడ ఫాలో అయ్యి వాళ్ళిద్దరి మధ్య ఆ చిత్రీకరణ చేశారు. ఆ ఫైట్ కూడా మనకి బాగా రక్తి కట్టేస్తుంది. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు ఫస్ట్ టైం
గుండమ్మ ఇంటికి వచ్చినప్పుడు పేరు పెట్టి పిలవకుండా విజిల్ వేస్తాడు. విజిల్ వేసి ఎన్టీ రామారావు కూడా మళ్ళీ విజిల్ వేస్తాడు ఆయన. అంటే ఇద్దరు మాట్లాడుకోకుండా విజిల్స్ ద్వారా చేసేటువంటి ఆ ప్రయోగం కూడా అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా మహానటి సావిత్రి, ఈవిడ నటన ఇక్కడ మనం పేర్కొనాలి. తనకి సవితి తల్లి, ఎన్నో ఆరళ్ళు పెట్టేటువంటి వ్యక్తి. కానీ ఇంటి నుంచి తను వెళ్ళిపోయిన తర్వాత దుర్గమ్మగా ఇక్కడికి వచ్చేటువంటి క్యారెక్టర్, మరి ఆ క్యారెక్టర్ వచ్చేసేటువంటి ఛాయాదేవి, ఆవిడ చూపించేటువంటి విలనిజం కూడా ఈ సినిమాలో ఒక హైలైట్. చివరికి ఎంతవరకు వెళుతుందంటే సూర్యకాంతంలో ఉంటున్న బొడ్లో ఉన్నటువంటి తాళాలు తీసుకొని ఒక కొట్టంలో పడేసి ఆడికి తిండి పెట్టకుండా కూడా చేసేటువంటి సన్నివేశాలు ఇలా కనబడతాయి. మరి వాణిశ్రీ లాంటి మనిషి కూడా ఇలాంటి రోల్స్ తర్వాత కాలంలో చేయడానికి భయపడ్డారు, రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు. అప్పుడు సావిత్రి వచ్చి ఆ కొట్టంలో ఉన్నటువంటి తల్లిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఛాయాదేవిని చూసి ఆవిడ భయపడుతుంది. ఆ సన్నివేశం ఒకటి. తర్వాత ఎంతో ఎత్తుకెదిగినటువంటి సవితి కూతురు నగలు వేసుకొని కనిపించేటప్పుడు నగలు చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసేటువంటి సన్నివేశం ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. నిజంగా ఆ రోజుల్లో ఇంత గొప్ప నటన రాబట్టారు అనుకుంటే దానికి కారణం ఏంటంటే సమిష్టి కృషి. యూనిట్ వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఈ సినిమాని తీయడం కూడా ఆ రోజుల్లో సెన్సేషన్గా భావించవచ్చు. గుండమ్మ కథ యాక్చువల్గా ఈ విజయవాహిని వాళ్ళకి సంబంధించినటువంటి రీమేక్, ఫస్ట్ రీమేక్. దీన్ని తమిళలో కూడా రీమేక్ చేయడం జరిగింది. తమిళలోకి వచ్చేప్పటికి ఒకే ఒక మార్పు చేశారు. ఎన్టీ రామారావు స్థానంలో జెమినీ గణేషన్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా, సావిత్రిని జెమినీ గణేషన్. ఆ జంట ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు, జమున ఇదే జంటని కంటిన్యూ చేశారు. తమిళంలో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఒక దురదృష్టం ఏంటంటే ఈ సినిమా తర్వాత ఇది వాళ్ళకి లాస్ట్ బ్లాక్ అండ్ వైట్ సినిమా విజయవాడకి. తర్వాత కళ్ళలో సినిమాలు తీశారు. కళ్ళలో సినిమాలు తీసినప్పుడు ఏ సినిమా కూడా హిట్ అవ్వలా. అంటే అంత దారుణంగా వాళ్ళు దెబ్బతినాల్సి వచ్చింది. ఎందువల్ల కథాబలం లేకపోవడం వల్ల ఏంటో కారణం తెలియదు, కానీ ఇది వాళ్ళ లాస్ట్ సూపర్ హిట్ సినిమాగా మనం పేర్కొనవచ్చు. ఇందులోకి వచ్చేప్పటికి హన్నాద్ కూడా కనిపిస్తారు. చాలా చిన్న రోలు, డైలాగ్స్ కూడా ఎక్కువ ఉండవు. ఆయన భార్యగా ఎల్ విజయలక్ష్మి కనపడతారు. పద్మ వెళ్దాం, ఇలాంటి డైలాగులే ఉంటాయి ఎక్కువగా. ముఖ్యంగా గుండమ్మని పెద్ద పట్టించుకునేటువంటి క్యారెక్టర్, అసహించుకునే క్యారెక్టర్ కూడా హన్నాద్ది. సో ఈ విధంగా చెప్పాలంటే ఒక మల్టీ స్టార్ మూవీ ఇది. మల్టీ స్టార్ మూవీ చాలా అద్భుతంగా కమల్ కామేశ్వరరావు తీశారు. ముఖ్యంగా ఘంటసాల దీనికి ప్రాణం పోశారు ఈ సినిమాకి. మార్కస్ బాట్లే తన కెమెరా పనితనం కూడా అద్భుతంగా చూపించారు. ఈ విధంగా గుండమ్మ కథ ఈ సినిమా చూసిన తర్వాత కేవీ రెడ్డి ఒక చెలో తీసుకురాదు. ఎందుకంటే కేవీ రెడ్డికి చక్రపాణికి మధ్య కొంచెం పడదండి. ఎందుకంటే కేవీ రెడ్డి గారు డైరెక్షన్ చేస్తే చక్రపాణి గారు కథ రాయరు, చక్రపాణి గారి కథ రాస్తే కేవీ రెడ్డి డైరెక్షన్ చేయరు. వాళ్ళిద్దరి మధ్య కొంచెం ప్రశ్న యుద్ధం ఉండేది. ఈ సినిమా చూస్తే ఎక్కువగా విజయవాడలో కమ్మవారు ఇంట్లో ఎలా ఉంటుందో ఆ విధంగా తీశారని చెప్పి ఆయన ఒక చమత్కారం కూడా చేయడం జరిగింది. అంటే ఆ రోజుల్లో కుటుంబాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఎలా ఉంటాయి. ఎందుకంటే ఈయన తెనాల్లో ఉండి వచ్చారు ఈయన చక్రపాణి. సో అక్కడ ఉండే కుటుంబంలో ఉండేటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో మరొక వ్యక్తి ఉన్నారంటే ఎస్వి రంగారావు. ఆయన చూపించే నటన ఎప్పటికీ మీకు తెలిసిందే, చాలా హైలైట్. తన ఇద్దరు కొడుకులు కూడా ఇద్దరు అగ్రనటులు. ఆ అగ్రనటులు విధంగా చెప్పాలంటే తన వయసులో తనతో ఈక్వల్గా ఉండేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి తండ్రిగా నటించి నిజంగా తండ్రి ఇలాగా అని చెప్పేసి చూపించేటువంటి క్యారెక్టర్. అలాగే రమణారెడ్డి ఈ సినిమాలో ఒక గడకల్లాగా ఉంటారు కదా పొడుగ్గా, ఆయన కూడా చాలా హాస్యాన్ని ఇందులో నింపుతారు. ముఖ్యంగా ఆయన సూర్యకాంతం బలం ఉన్నప్పుడు సూర్యకాంతం వైపు, ఛాయాదేవి బలం ఉన్నప్పుడు ఛాయాదేవి వైపు వెళ్ళిపోతూ తన హాస్యాన్ని పండించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక ప్రస్తావన వచ్చింది, అసలు గుండమ్మ కథని విధవ కింద చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ నాగిరెడ్డి ఏమన్నారంటే ఇవిడికి భర్తను పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అన్నారు. కానీ చక్రపాణి ఏమన్నారంటే ఆవిడ గయ్యాళికి భర్త ఉన్నా లేకపోయినా కూడా ఆవిడ మేనరిజన్స్తో ఆవిడ సినిమాని కాపాడుతుంది, మరి ఇంకో క్యారెక్టర్ పెట్టి మనం రెమ్యునరేషన్ ఎందుకు పెంచుకోవడం అని చెప్పేసి ఆవిడకి భర్త లేకుండా ఈ సినిమాలో చూపించడం జరిగింది. అంటే యాక్చువల్గా చక్రపాణి దానికి నాగిరెడ్డి విభేదించారు. ఆవిడకి మంచి పట్టు చీరలు వేసి
బొట్టుతో ఉండి మంచి వజ్రాలు పొదిగినటువంటి వైడూర్యాలతో పొదిగినటువంటి అన్ని పెట్టి చేస్తే చాలా రిచ్గా ఉంటుందని భావించారు. కానీ చక్రపాణి మాత్రం బడ్జెట్ ఎక్కువ అవుతుందని దాన్ని ఎలా చేయలేదు. అందుకని ఈ సినిమాలో ఆవిడకి భర్త కనిపించడు, ఉండడు అనమాట. అయితే రేలంగి ఈ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ కావాలని చెప్పి విజయ వాళ్ళని అడిగారు. ఎందుకంటే వాళ్ళకి పర్మనెంట్ ఆర్టిస్టుల్లో ఒకళ్ళు రేలంగి. కానీ రేలంగి అది అవకాశం లేదని చెప్పి తెలిసినాడు, చాలా బాధపడ్డారు. చివరికి ఆయన ఏదో ఒక నిమిషం కనిపించేటువంటి క్యారెక్టర్, సూర్యకాంతానికి హస్బెండ్గా కూడా కనిపించేటువంటి క్యారెక్టర్ ఒకటి ఇమ్మని కూడా అడిగారు. అయినా సరే దొరకపోవడంతో చాలా బాధపడ్డారు ఆయన. తర్వాత కాలంలో ఈయన కోరికని ఎన్టీ రామారావు తీర్చారు. నిలువు దోపిడీ అయినటువంటి సినిమాలో ఆవిడకి సూర్యకాంతం భర్తగా సేమ్ అదే లైన్ ఇక్కడ ఫాలో అవుతారండి. ఆ ట్రాక్ ఏదైతే ఉందో నిలువు దోపిడీలో కూడా అది యాజ్ గా రన్ అవుతుంది. కాబట్టి నిలువు దోపిడీ సక్సెస్ కూడా ఈ గుండమ్మ కథే కారణం. ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమాని రీమేక్ చేద్దామని చెప్పి చాలా మందికి ఉంది. కానీ ఇది రీమేక్ చేయడానికి హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. కానీ అత్తగా అంత బ్రహ్మాండమైన యాక్షన్ చేసేటువంటి సూర్యకాంతం లేరు. అది సూర్యకాంతంకు ఉన్నటువంటి గొప్పతనం. ఆవిడ లేకపోవడంతో ఈ సినిమాని ఇంతవరకు ఎవరు రీమేక్ చేయలేకపోయారు. మరొక కొసమెరుపు ఏంటంటే ఛాయాదేవి సూర్యకాంతం ఇద్దరు కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా సడన్గా. అసలు సూర్యకాంతం షూటింగ్ అయిపోయిన తర్వాత ఆవిడేం చేస్తుంటారని చూడటానికి వెళ్ళాడు. ఆవిడ వెళితే ఇంగ్లీష్ నావెల్స్, ఇంగ్లీష్ బుక్స్ అన్నీ కూడా ఆవిడ మంచం దగ్గర ఉన్నాయట చదువుతూ. అంటే సూర్యకాంతం ఇంగ్లీష్ బుక్స్ చాలా బ్రహ్మాండంగా చదువుతారు, నాలెడ్జ్ ఎక్కువ, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. చాలా మందికి ఈరోజు ఈ సినిమాని చూసేటువంటి ప్రేక్షకులు ఎవరికి ఈ నేటి జనరేషన్కి తెలియదు, అంత గొప్ప నాలెడ్జ్ ఉందండి ఆవిడకి. ఆవిడ సినిమాలో నటిస్తూ కూడా పీజీ చేశారు ఆవిడ. అది ఆవిడకున్నటువంటి గొప్పతనం. పైగా ఎంతో గయ్యాలిగా కనిపించేటువంటి సూర్యకాంతం నిజ జీవితంలో చాలా మంచి మనిషి. ఆవిడ వంటలు చేసి పెద్ద పెద్ద క్యారేజీల్లో పెట్టి ఈ షూటింగ్ స్పాట్లకు వచ్చి వాళ్ళందరికీ పెట్టేది. ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారో, టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అవసరమైనప్పుడు డబ్బులు ఉదారంగా ఇచ్చి ఆదుకున్నటువంటి చాలా మంచి వ్యక్తి ఆవిడ సూర్యకాంతం. ఈ సినిమాలో గయాలుగా కనిపించారు. ఆ తర్వాత కాలంలో చాలా సినిమాలో ఆవిడ గయాలుగా కనిపించారు, వేరే విషయం. కానీ నిజానికి మాత్రం ఆవిడ చాలా మంచి వ్యక్తిత్వం. ఈ విధంగా గుండమ్మ కథ తర్వాత ఇంకా విజయవాడకి ఆ స్థాయి విజయం దొరకలేదు. ఏదైనా సరే గుండమ్మ కథ అనేది మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మల్టీ స్టార్ మూవీ. ఇది 17 కేంద్రాల్లో 100 రోజులు ఆడటం జరిగింది. అదొక ఆ రోజుల్లో పెద్ద సెన్సేషన్. అలాగే విజయవాడలో దుర్గా కళామందిర్లో 175 రోజులు ఆడి అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. మీరు కనుక చూసుకుంటే 1951లో పాతాళ భైరవి సినిమా దుర్గా కళామందిర్లోనే రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడింది. అలాగే ఈ గుండమ్మ కథ కూడా దుర్గా కళామందిర్లో ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయవాహిని వాళ్ళకి ఈ దుర్గా కళామందిర్కి అవినాభావ సంబంధం ఉంది. తర్వాత తీసినటువంటి గంగామంగ సినిమా కూడా ఈ దుర్గా కళామందిర్లో 100 రోజులు ఆడిందండి. అది ఆ ప్రొడక్షన్ కోసం గొప్పతనం. ఈ సినిమా ఒక క్లాసికల్ మూవీ. ఇది అందరికీ చిరకాలం గుర్తుండిపోతుంది. ముఖ్యంగా సత్యభర్త పీపుల్ లైవ్ టీవీ అనేక విషయాల్ని మీ ముందు పరిశోధించి మీకు తెలియజేస్తూ వస్తుంది. అలాగే ఈరోజు 50,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ని మనం పొందడం జరిగింది. ఇది మీకు చూపిస్తున్నటువంటి ఆదరణ. మీరు కనుక కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దీవెనలు మాకు ఎప్పుడూ ఉండాలి. ఈరోజు 50,000 మంది మనకు అయ్యారంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది 1,00,000, ఆ 1,00,000కి పైగా ఇంకా ముందుకెళ్ళి మీ ఆదరాభిమానాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.